तो गूगल एनालिटिक्स लॉगिन गूगल एनालिटिक्स लॉगिन होते మీకు డేటా కలెక్షన్ చూసుకుంటూ ఎనాలిటిక్స్ లాగిన్ అవ్వండి అండ్ డేటా కలెక్షన్ ఉంటుంది చూడండి అది ఒకసారి స్క్రీన్ చేయండి గూగుల్ ఎనాలిటిక్స్ ఒకసారి యాక్సెస్ ఇవ్వు ఇంటిగ్రేషన్ లేదు ఇంటిగ్రేషన్ లేదు చేయలేదు కదా అది ఇది ఇంటిగ్రేషన్ చేస్తారా అది నోట్ కాబట్టి దాన్ని చేయలేదు ఇంటిగ్రేషన్ చేయలేదు కదా సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ వినిపించట్లేదు. ఇప్పుడు ఏం పడుతుందా ఇప్పుడు ఏం పడుతుందా సార్ వినిపిస్తుంది. కాదు ఇంటిగ్రేషన్ చేయలేదా అంటున్నాను నేను. చేశాను సార్, మళ్ళీ సేమ్ అలాగే నిన్నట్లాగానే వచ్చింది, రొటేట్ అయింది, నాట్ కనెక్టెడ్ అని వచ్చింది. సేమ్ లింక్ చేశాను అలాగే.
వెబ్సైట్ ఏదో ఇష్యూ ఏదో వస్తుంది. సార్ వెబ్సైట్ ఏదో ఎర్రర్ వస్తుంది. మీరు ట్రై చేసి అదే సందేశ్ శివ దాంట్లో అవుతుందా సార్? చెక్ చేస్తాను. సార్ ఈ అనలిటిక్స్ చెక్ చేయండి సార్, డేటా కలెక్షన్ అవుతుందా? ఇంకొకటి
రావాలి చూద్దాం. ఉందా? వచ్చింది సార్ ఇప్పుడు అనలిటిక్స్ ఇంటిగ్రేట్ కాపీ చేసుకో ఈ కోడ్ని. సో తర్వాత న్యూ ట్యాగ్ వెళ్ళి గూగుల్ అనలిటిక్స్ సెర్చ్ చేయి. సార్. సో ఈడ మనకి గూగుల్ అనలిటిక్స్ అండ్ ఆల్వేస్ గూగుల్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే ట్యాగ్ కాబట్టి. కోడ్ ఓకే తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయి. ఓకే అండ్ అన్ని పేజెస్ లో కనబడాలి కాబట్టి అన్ని పేజెస్ లో ట్రిగర్ చేయండి. ఓకే అయిపోయింది. అండ్ సబ్మిట్. ఇవి డిస్క్రిప్షన్స్ ఏమైనా యాడ్ అవసరం లేదు, చేయాలి సార్? అవసరం లేదండి, నాట్ రిక్వైర్డ్. ఓకే ఉంటుంది. ఇప్పుడు ట్రిగర్ చేస్తే మీ గూగుల్ అనలిటిక్స్ అనేది విజిబుల్ అవుతుంది. సో లెట్స్ ఆ ఫైర్ అని కనబడాలి అప్పుడే మన అనలిటిక్స్ ఇంటిగ్రేట్. ఓకే సార్. ఫైర్ ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ సార్ వచ్చింది. అది అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఓకే సార్. ఏమవుతుంది అంటే నీది అయిపోయిన తర్వాత ఇట్ స్టార్ట్ కలెక్టింగ్ ద డేటా. వెబ్సైట్ లాంచ్ వెళ్ళు. డబ్ల్యూపీఎడ్ మెనూ. కొంచెం సార్ నెక్స్ట్. కొంచెం చూసావా? సార్ నేను లాగిన్ అయ్యాను. డెస్క్టాప్. మరి చూడండి, అర్థమైందా? ఇది డేటా కలెక్షన్. ఓకే సార్. ఇప్పుడు ట్రాక్ అవుతుంది. ఇదిగోండి. నువ్వు కూడా హైదరాబాదేనా? అనంతపూర్లో ఉన్నాను సార్. సార్ నాది ఓల్డ్ వెబ్సైట్ చూపిస్తుంది సార్, న్యూ వెబ్సైట్ ఎట్లా యాడ్ చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ సేమ్ మీకు ఎలా ఉంటుంది అంటే న్యూ వెబ్సైట్కి మళ్ళీ గూగుల్ అనలిటిక్స్ వెళ్ళింది. నేను జస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఐకాన్ ఉంది కదా, అడ్మిన్. ఆ, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే అకౌంట్ ఇక్కడికి వెళ్ళి మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే సేమ్ ప్రొసీజర్. ఓకే సార్. ఇలా సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు
జస్ట్ RxP రిలేటెడ్గా చేసుకుంటూ దాన్ని అవునవును. ఇక్కడ క్రియేట్ చేసుకోండి. సరే. ఓకే సార్. అలా మీరు ఎన్ని 100 అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు ఒక జీమెయిల్ ఐడి. ఓకే ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఒకటే ఉన్నాయి కదా, ఇప్పుడు అలా మీరు 100 క్రియేట్ చేయొచ్చు. ఉమ్. అర్థమైంది కదండి, అందరిది హోప్ అందరిది ఇంటిగ్రేట్ అయింది. ఎస్ సార్. గణేష్ ఇంటిగ్రేట్ అయింది అనేది ఆ? ఆ స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ లాగిన్ అవ్వు మీ వెబ్సైట్ అండ్ అనలిటిక్స్ అండ్ ట్యాగ్ ఉంది. ట్యాగ్ ఉంది. ట్యాగ్ ఉంది, లాగిన్ అవ్వు. ఎప్పుడైనా మీకు ఇది కోడ్ కావాలి అంటే ఈ కోడ్ క్లిక్ చేసి
సార్ అది బాడీ ట్యాగ్ కదా సార్? అది బాడీలో ఒక హెడర్లో ఒకటి బాడీలో ఒకటి. అవును, హెడర్ లో ఇంకా చేయలే కదా. అయిపోయింది, ఆల్రెడీ చేస్తారు. ఉమ్. నాకు చేస్తాడు కానీ ఎగ్జాక్ట్ గా పేజ్ చేయడం తెలియలేదు. ఆ, సో ఓకే. అది నేను చూస్తాను. ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ వెబ్సైట్ కాపీ చేసి పేస్ట్. తప్ప ఇది అది వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసి సో కాపీ చేసి కరెక్ట్ చేసి ఓకే, టిక్ వచ్చింది అంటే కరెక్ట్ అయింది. డిబగ్ మోడ్ చేసి చూడండి. సార్ ఒకసారి నాకు చెక్ చేస్తారా? ఇది అర్థమైనా కానీ అర్థం గూగుల్ అనలిటిక్స్ అంటే ఫైర్ దాని అంతే. సార్ సార్ అది కోడ్ ఒకటి హెడర్దేమో కోడ్ ఎండింగ్ లో వేయాలండి. హెడర్ది హెడ్డింగ్ ఎండింగ్ లో వేయాలి. బాడీది నాది ఎంతో కనిపించట్లేదు, అది ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు నాది. బాడీది హెడర్ది అయితే ఎండింగ్ లో వేసానండి, బాడీది అయితే కొంచెమే కనపడుతుంది, అది ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. చెప్తాను. వస్తుందండి అనలిటిక్స్, ఇది యూనివర్సల్ అనలిటిక్స్. అంటే యాక్చువల్ ఎప్పుడో పాతది, ఇప్పుడు ఏదో GF4 వచ్చింది అవును, అనేసి బిఎఫ్4 నాకు చేయలేదు అసలు. అర్థం కాదు. బిఎఫ్4 చేయలేదా? 1 సెకండ్. చేయాలి అంటే నాకు అది ఐడియా లేదు, ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు అసలు. సార్ మనం యూజ్ చేసేది GF4 సార్, నార్మల్ ఏంటి మనం యూజ్ చేసేది GF4 లేక నార్మల్. వాయిస్ సరిగ్గా వినబడట్లేదు. సార్ ఫైన్. మనం యూజ్ చేసేది GF4 సార్ లేక నార్మల్. లేదు, నార్మల్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు వాడితే GA4 వాడాలి.
ఇవ్వండి సార్. లాగిన్ అయినప్పుడు ఎట్లా వస్తుందండి? ఏదండి? లాగిన్ అయినప్పుడు ఇంకా ఏం లేదు, లింక్ ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇది ఓల్డ్ది, ఓకే. ఇది కొత్తది. ఆ పాత తీసేయచ్చా? లేదండి తీలేము. అది బై డిఫాల్ట్ యూనివర్సల్ అనలిటిక్స్. ఆ డేటా అంతా ఇందులోకి మూవ్ అయిపోతుంది. ఓకే. యూనివర్సల్ అనలిటిక్స్ ఉండాలి, ఎందుకంటే లాస్ట్ మీకు 1 year డేటా ఏం జరిగింది పాస్ట్లో తెలియాలి కదా డేటా. అవునండి. ఇప్పుడు ఇది యూస్ చేయండి. ఓకే. నా ట్యాగ్ మేనేజర్ నీకు అవసరం లేదండి ఇది. అవసరం లేదు సార్, ఆల్రెడీ నేను జీ ట్యాగ్ వేసారు కదా, సో మీకు ట్రాక్ అవుతుంది కదా. యునైటెడ్ స్టేట్స్ నుంచి ఉందా ట్రాఫిక్? ఏదండి? యుఎస్ నుంచి వచ్చిందా? 10 people. సరే. 16 users. ఓకే అంతే సార్, డన్. నాకు ఒక స్క్రీన్ షాట్ చేయండి. మెన్షన్ చేయండి సార్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే స్క్రీన్ షేర్ చేయండి. సార్ నేను షేర్ చేయను. షేర్ చేయండి. ఇక్కడ బాడీ ట్యాగ్ లో ఎక్కడ సార్ ఇది? దీని ఎండింగ్ పార్ట్ దొరకట్లేదు నాకు. ఎండింగ్ లో కాదు సార్, బిగినింగ్ లో పోస్ట్ చేయాలి ఇక్కడ. ఇక్కడేనా? అవండి ఒక నిమిషం. సో హెడర్ లో వేసేసారు కదా, ఉమ్. బాడీలో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయండి కూడా. అప్డేట్ చేయండి. యూఆర్ఎల్ ఇవ్వండి, HTTPS తో ఇవ్వండి. టెస్ట్ టెస్ట్ కొట్టండి. ఓకే, ఇప్పుడు సబ్మిట్ కొట్టి ప్రివ్యూ చేయండి. కనెక్ట్ కొట్టి ఓకే సార్. అవుతుందా? ఇది ఇప్పుడు సేమ్ అక్కడికి వెళ్ళి న్యూ ట్యాగ్ యాడ్ చేయండి, అనలిటిక్స్ ఇంటిగ్రేట్ చేయండి. సేమ్ ఇక్కడ న్యూ ట్యాగ్స్కి వెళ్ళి అనలిటిక్స్ చేయలేదు సార్ అది. అది న్యూ, అది ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. టైప్ చేయండి. సెలెక్ట్ ట్యాగ్ గురించి ట్యాగ్ సెలెక్ట్ చేయండి సార్. కింద 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 ట్యాగ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. సెంటర్లో క్లిక్ చేయండి దాని మీద. మనం ఏం చేస్తున్నాం? అనలిటిక్స్ కదా,
అనలిటిక్స్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ గూగుల్ ట్యాగ్ అని ఉంది చూస్తారా, ఫస్ట్ అది పైన, దాని పైన ఉమ్. ఆ ట్యాగ్ ఐడి వెళ్ళండి అనలిటిక్స్కి, అనలిటిక్స్ కదా. అది కాదు, గూగుల్ అనలిటిక్స్కి వెళ్ళండి, ట్యాగ్ మేనేజర్ కాదు. బిఫోర్ ట్యాబ్కి వెళ్ళండి సార్. ఇదే కదా. అది క్లోజ్ చేయండి ఇది. ఒక్క నిమిషం ఆగండి, నాకు యాక్సెస్ ఇక్కడ ప్లే, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టాలి. ఎప్పుడైనా కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ నేమ్ ఇవ్వండి సార్, బిజినెస్ యూఆర్ఎల్ నేమ్, ఇవ్వాలి. బిజినెస్ నేమ్. స్క్రోల్ చేయండి కిందకి వచ్చేసి నెక్స్ట్. ఇక్కడ మీ యూఆర్ఎల్ కాదు అంటే హెచ్టిటిపిఎస్ లేకుండా జస్ట్ టైప్ చేయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ మీ డొమైన్ నేమ్ అదే, అండ్ ఇండియా సెలెక్ట్ చేయండి కంట్రీ, అండ్ టైమ్ జోన్ కూడా. ఇండియన్ రూపీ. అచ్చా, ఇండస్ట్రీ బిజినెస్ అని పెట్టుకోండి, ఫ్యాషన్ అని పెట్టుకోండి. ఇండియా సెలెక్ట్ చేయండి పైన. వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ లేకుండా ఇవ్వండి. స్ట్రీమ్ నేమ్ కూడా సేమ్ అదే ఇవ్వండి. ఏమా సార్ డబ్ల్యూడబ్ల్యూ తోట? సేమ్ ఇవ్వండి. క్రియేట్ స్ట్రీమ్. ఈ ఐడి తీసుకోపోయి ఓకే, గూగుల్ ట్యాగ్ మేనేజర్కి వెళ్ళి అనలిటిక్స్కి వెళ్ళి గూగుల్ ట్యాగ్ సెట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి, అండ్ దిస్ ఇస్ టు ఆల్ ద పేజెస్. అండ్ సబ్మిట్. ఇప్పుడు చూడండి,
అయిందా? ఎస్ సార్. అనలిటిక్స్ ఫైల్ పేజ్. ఓకే, అంతే, డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఒక స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తున్నానండి. అదే ఎలా అవుతుందిరా బాబు. చెప్పండి సార్, ఏం చేశారు? అప్రూవ్ చేయండి సార్. ఇది హెడర్లో పేస్ట్ చేస్తారా? బాడీది కాపీ చేశానండి. ఇప్పుడు దీన్ని ఎక్కడ పేస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి అక్కడికి వెళ్ళండి, మీ ముందే వెబ్సైట్కి కనిపిస్తుంది. వెళ్ళండి, మీ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళానండి ఆల్రెడీ. మీకు అది ఇక్కడ కనపడతలేదు మరి. లేదా కనబడట్లేదు. నాకు సెల్ ఫోన్ లో కూడా వేరే కనపడుతుంది. నాకు ఇక్కడేమో వేరే పేజీలకు వెళ్ళి ఇంటర్నెట్ ఇష్యూస్ సార్, చూడండి. ఏంటి ఇంటర్నెట్ చెక్ చేసుకోండి సార్, స్క్రీన్ ఫ్రీజ్ అయింది. ఫ్రీజ్ అయిందంటారా? చూడండి. ఇప్పుడు వచ్చిందండి. ఈసారి వచ్చిందా? లేదండి. వచ్చింది కదండి. ఈసారి వచ్చింది. లాగిన్ అవ్వండి అడ్మిన్. అదిగోండి అదిగోండి అదిగోండి. హెడర్ అయిపోయింది కదా, ఇది హెడర్ లేదు సార్. అట్లా అయిపోయిందండి. లాస్ట్ లో ఇచ్చానండి దానికి. బాడీ ఇక్కడ పేస్ట్ చేయండి కోడ్ని, సెకండ్ కోడ్. అదిగోండి చేశానండి. అప్డేట్ ఫైల్. ట్యాగ్ మేనేజర్ కలమంటారండి. ట్యాగ్ మేనేజర్కి వెళ్ళి అక్కడ ట్రిగర్ చేసి చూడండి. ఇప్పుడు పేజ్ ఇక్కడ చేయండి, మీ వెబ్సైట్ పేజ్ చేయండి సార్. వెబ్సైట్ కి కాపీ చేయమంటారు అది. విత్ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్ ఓన్లీ మెయిన్ హోమ్ పేజ్ చేయండి. సరే అండి, అక్కడ కాపీ చేసింది. కాపీ చేసి అది రిమూవ్ చేయండి. అక్కడ దాకా ఉంచమంటారండి. అంతే సార్, టెస్ట్ కొట్టండి. టెస్ట్ ఏంటండి? అవ్వలేదు సార్ ఇంకా పేస్ట్. వెబ్సైట్ నేను హెడర్ లో వేసింది ఏమన్నా తప్పేశానండి. అదే చూస్తున్నాను సార్.
రివ్యూ కొట్టండి. ఈ వెబ్సైట్ ఏం సార్? పేషెంట్. అంతే సార్. కనెక్ట్ అయింది. జీటీ. ఇప్పుడు అనలిటిక్స్ ఏం ఇంటిగ్రేట్ చేయండి. వెబ్సైట్ ఇవ్వండి కూడా. HTTPS తీస్తాను. HTTPS తీసేయండి సార్. తీస్తున్నానండి సార్. మీ బాబు నెంబర్ రాసి లేకపోతే వెళ్ళిపోతాను. చూడండి. ఓకేనండి. ఒక నిమిషం సార్. అది కూడా సేమ్ ఈడ పేస్ట్ చేసేసినాం. క్రియేట్ కోడ్ తీసుకొని మెజర్మెంట్ ఐడి కాపీ చేయండి. అది కాపీ చేయమంటారండి. కోడ్ కాపీ చేసి ఓకే. గూగుల్ అనలిటిక్స్ అని ఇవ్వండి. రీనేమ్ చేయండి. ఉన్నారండి ఎగ్జామ్. సార్ అక్కడ టైప్ చేయాలండి గూగుల్ అనలిటిక్స్ అని అవును. పైన. జస్ట్ రీనేమ్ చేయండి సార్. సార్ కొంచెం మీరు టైప్ చేయండి కొద్దిగా, నేను తప్పు టైప్ చేస్తున్నాను. లెట్స్ గో రివ్యూ చేయండి. అర్థమైందా? ఓకేనండి. సార్ నాకు చూస్తారా కొద్దిగా స్క్రీన్ షేర్ చేశాను. నువ్వు చేయలేదా ప్రసాద్? సార్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. చేశాను సార్. ఎక్కడ? అయింది కదా. నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. అది ఇక్కడేమో వదిలేసి డీబగ్ అక్కడ వదిలేసి ఇక్కడ ట్రిగర్ అవుతుంది చూడు. అనలిటిక్స్ చేయలేదు కదా నువ్వు? చేయలేదు సార్.
నువ్వు రెండు రెండు ట్యాగ్ మేనేజర్లు ఎందుకు చేసినావా? అవును సార్, రెండు చేసాను. ఇది స్టా 5 అన్నదే నిన్న చేశాను సార్ అది. ఉమ్. ఇది ఇదేమో ఈ రోజు యాక్టివేట్ చేశాను. ఎందుకు? రెండో అదే అవ్వలేదు అనుకుని చేస్తాను సార్. వేరే మీద. ఉమ్. రెండు రెండు డివైస్ ఎందుకు లాగిన్ అవుతున్నావు ప్రసాద్? ఇప్పుడే లాగిన్ అవ్వండి సార్. ఎందుకు టూ డివైసెస్ ఎందుకు? రా. ఓకే. ఓకే. దా. నా పాత కోడ్ తీయడానికి ఉండదు సార్ అది. ఉండని, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. అయిపోయింది కదా అందరికి? ఓకే. సో సో అది మన ఆన్ పేజ్ అనమాట. సో ఈరోజు ఆఫ్ పేజ్ ఇంట్రొడక్షన్ చేస్తాను, అండ్ దెన్ మీకు అసెస్మెంట్ అనేది ఇస్తాను. సో టుడే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది ఆఫ్ పేజ్. ఆఫ్ పేజ్ అనేది స్టార్ట్ చేద్దాం. యూజువల్గా ఆన్ పేజ్ మీరు ఏదైతే చేశారో అదంతా వెబ్సైట్ మీద చేశారు. అంటే వెబ్సైట్ మీద చేయడం ఏంటి అంటే కంటెంట్ చూడడము, లేకపోతే హెడర్ ట్యాగ్స్ ఫిక్స్ చేయడము, టైటిల్స్ ఫిక్స్ చేయడం, రైట్? తర్వాత స్కీమా ఫిక్స్ చేయడము, తర్వాత రోబోట్, ఇవన్నీ వెబ్సైట్స్ కి రిలేటెడ్. కరెక్ట్. ఇప్పుడు ఆఫ్ పేజ్ ఏంటి అంటే వెబ్సైట్ బయట చేసే యాక్టివిటీ. ఓకే. ఆన్ పేజ్ ఏమో వెబ్సైట్ మీద చేస్తాము, ఆఫ్ పేజ్ ఏమో వెబ్సైట్ బయట చేస్తాం. అది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు చూడండి, మన వెబ్సైట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్లాలంటే మీరు ఏం చేయాలి? మీ వెబ్సైట్ అనేది రెడీ అయింది, ఆన్ పేజ్ వైజ్ అంతా బాగుంది, కానీ ఇప్పుడు కస్టమర్స్ మీ వెబ్సైట్ మీదకి రావాలి, మీరు ఏం చేయాలి?
లింక్ లింక్ షేర్ యాడ్స్ ఇవ్వాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, మన వెబ్సైట్ ఇంట్రడ్యూస్ చేయాలి, మన వెబ్సైట్ ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ అవసరం లేదు, ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాం. యాడ్స్ ఓకే. నెక్స్ట్. ఓకే, యాడ్స్ కూడా వన్ ఆఫ్ ద వే, బట్ ఆర్గానిక్ వేలో చెప్పుకున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, మనకు డబ్బులు వద్దు ఇప్పుడు. లింక్ లింక్ ఫార్వర్డ్ చేస్తాం. లింక్ ఫార్వర్డ్ చేస్తాం, కరెక్ట్. ఉమ్, అయితే ఆఫ్ పేజ్లో మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు హరి చెప్పినట్టు ప్రతి ఒక్క వెబ్సైట్ మీదకి వెళ్ళి ఓకే మీ వెబ్సైట్ గురించి మాట్లాడాలి. అంతే మీరు చేయాల్సింది ఆఫ్ పేజ్. ప్రతి ఒక్క వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయితే పాసిబుల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ వెబ్సైట్ గురించి లింక్ పేస్ట్ చేయాలి మీది. ఓకే, ఇది నా లింక్, నేను ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను అంటే సింపుల్ టర్మ్స్లో. బ్యాక్ లింక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, learnology.in. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది శివ వెబ్సైట్ అనుకుందాం, శివ.com, తర్వాత హరి.com, ప్రసాద్.com. సో నేను ఆఫ్ పేజ్లో మీరు చేయాల్సిన ఒకటే పని, మీ ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంటుంది చూసారా, ఇలా ఈ learnology.in తీసుకెళ్ళి ఇక్కడ ప్రమోట్ చేస్తాను. అంటే నేను శివ వెబ్సైట్కి వెళ్ళి నా గురించి చెప్తాను అనమాట. ఓకే, ఇలా learnology ఒక వెబ్సైట్ ఉంది, ఇది దానికి లింక్ చేస్తాను. నేను హరి వెబ్సైట్కి వెళ్తాను అండ్ ప్రసాద్.comకి వెళ్తాను. అర్థమైందా? సో దీనివల్ల learnologyకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, జస్ట్ జనరల్గా చెప్పండి మీకు. ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నాను. ట్రాఫిక్ ఉంటుంది అంటే శివ వెబ్సైట్ నుండి, హరి వెబ్సైట్ నుండి, ప్రసాద్ వెబ్సైట్ నుండి వస్తారు ట్రాఫిక్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్సైట్కి వస్తారు కస్టమర్స్, మీ వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇవంతా ఎక్కడ రిడైరెక్ట్ అవుతారు? learnologyకి వస్తారు కదా, అంతేనా? ఎస్ సార్, ఎస్. సో ఇంతే ఆఫ్ పేజ్లో మీరు చేయాల్సింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు లింక్ వేయాలంతే. ఓకే, దానికి కొన్ని క్రైటీరియా ఉంది అది చేయాలి అనేది, బట్ ఒక సింపుల్గా చెప్పుకోవాలి అంటే మనము ఈ మన వెబ్సైట్ లింక్ అది తీసుకుపోయి మనము వేరే వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి, అంతే మీరు చేయాల్సింది. అయితే దీన్ని బ్యాక్ లింకింగ్ అంటారు. ఓకే, సో సింపుల్ ఫస్ట్ డెఫినేషన్ అర్థం చేసుకుందాము. ద ప్రమోషన్ ఆఫ్ యువర్ వెబ్సైట్, అంటే యువర్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ learnology.in on third party website, okay, in order to gain following. ఫస్ట్ వన్ మనకి ట్రాఫిక్, మీరు చెప్పినట్టు ఫస్ట్ ఏమొస్తుంది? ట్రాఫిక్ వస్తుంది. తర్వాత బ్రాండ్ అవేర్నెస్, అండ్ థర్డ్ వన్ బ్యాక్లింక్. అంటే ట్రాఫిక్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్, ఇప్పుడు నేను నేను ఒక బ్లాగ్ రాసి శివ వెబ్సైట్లో ఒక బ్లాగ్ రాశాను, నేను ఒక బ్లాగ్ రాసి అక్కడ నేను www.learnology అని ఇచ్చాను ఎక్కడో. ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? ఆ బ్లాగ్ని రీడ్ చేసి మన వెబ్సైట్ మీదకి వస్తారు, కరెక్టా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్, ఎస్ సార్. సో దాన్ని ట్రాఫిక్ అంటారు. ఇప్పుడు ఎవరైతే జనాలు మన వెబ్సైట్ మీదకి వచ్చిర్రో వాళ్ళకి మన బ్రాండ్ గురించి తెలిసినట్టే కదా. ఓకే, learnology అనేది ఒకటి ఉంది అనేది, అవును. అది బ్రాండ్ అవేర్నెస్, రైట్? అయితే ఇప్పుడు మీ వెబ్సైట్కి మా వెబ్సైట్కి లింక్ అయిందా? ఎస్ అయింది. అండ్ ఇంకా దట్ ఈస్ అ బ్యాక్ లింక్. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి నాకు? 3 ఉన్నాయి. 3 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అంటే ఏంటి? నా వెబ్సైట్ 3 వెబ్సైట్స్కి లింక్ అయి ఉంది. అవును.
ఓకే, సో 3 వెబ్సైట్ నుండి ట్రాఫిక్ వస్తుంది. 3 వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు సింపుల్ చూద్దాము. ఒక వెబ్సైట్ చూద్దాము. ఇది నేను ఎక్కడైతే నేను ఫ్రీలాన్స్ చేస్తానో వాళ్ళ వెబ్సైట్ చూద్దాం. సో వాళ్ళ వెబ్సైట్ ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని ఉన్నాయి? 1.7K. 1.7 ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేసిర్రు ఇక్కడ? అంత అన్ని వెబ్సైట్లో వీళ్ళ లింక్ అనేది URLs, లింక్ వెళ్ళి లింక్ ఆ వెబ్సైట్స్కి వెళ్ళి ఆ లింక్ డ్రాప్ చేస్తారు అంతే. ఉమ్, సో దీనివల్ల ఏమవుతుంది? 1.7K వెబ్సైట్స్ నుంచి ట్రాఫిక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కరెక్ట్. బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది అండ్ బ్యాక్ లింక్స్ వస్తాయి. yes sir. అర్థమైందా? ఇంతే చేయాలి మీరు ఆఫ్ పేజ్లో. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో చూపెడతాను. ఆ, శివ ఒకసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, మీ వెబ్సైట్కి వెళ్ళండి. ఒక బ్లాగ్ ఏమైనా మీ బ్లాగ్ ఉందా? ఒకసారి Yes ఏదైనా sir. బ్లాగ్కి వెళ్ళండి ఒకసారి. డాష్ బోర్డ్కి వెళ్ళండి సార్. డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఆల్ పోస్ట్కి వెళ్ళండి. ఆ పోస్ట్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి సార్. ఫస్ట్ క్లిక్ చేసేసండి. క్లిక్ చేయండి. ఓకే, ఇది ఏం సార్ ఇదంతా? అది చాట్ జీపీటీ నుండి చేసింది సార్. అది అప్పుడు ఇదా? పోస్ట్ క్రియేట్ చేయమన్నారు కదా, అది ఓకే సరే, ఇది కాపీ చేసి చాట్లో పెట్టారా? కాపీ చేశాను. చాట్లో పెట్టండి, మన జూమ్ చాట్లో పెట్టండి. ఏ సార్ ఇది రావట్లేదు. చాట్ ఏంటి సార్? గూగుల్ జూమ్ షాట్ ఓపెన్ కావట్లేదు సార్ నాది. స్టాప్ చేసి అప్పుడు చేయండి సార్, వస్తుంది. ఇప్పుడు పేస్ట్ చేయండి సార్, చూడండి ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు ఇది ఒక బ్లాగ్ కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాలి నా లింక్ని సబ్మిట్ చేసే పాసిబిలిటీ ఎక్కడైనా ఉందా అని. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే జస్ట్ బ్లాగ్ త్రూ చేస్తాను. ఇక్కడ చూసారా, లీవ్ ఏ కమెంట్ ఉంది. ఎస్ సార్. దిస్ బ్లాగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ బ్లాగ్స్. ఓకే, ఇప్పుడు చూడండి. హలో,
ఇది పవన్ అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇది అండ్ వెబ్సైట్ వచ్చింది కదా ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది కదా నాకు పాసిబిలిటీ ఉంది వెబ్సైట్ పేజ్ చేయడానికి కరెక్ట్ ఎస్ పేజ్ సార్. చేస్తా పోస్ట్ కమెంట్ ఇది ఏం చేస్తారు అంటే ఇది అప్రూవ్ చేయండి సార్ మీకు మీకు అప్రూవ్ అని వచ్చి ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చాయి కదా రెండు క్యాప్షన్ అప్రూవ్ అనుకోండి మీరు అప్రూవ్ చేశారు ఓకే ఇప్పుడు చూడండి సేమ్ అదే దానికి చెక్ చేద్దాం మళ్ళీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది అప్రూవ్ చేశారు కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది సార్ నా వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా అవును. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమైంది ఇట్ విల్ గెట్ రీడైరెక్టెడ్ టు యువర్ వెబ్సైట్. చూడండి సో దీనివల్ల ఏమైంది ఒక ట్రాఫిక్ వచ్చింది. ట్రాఫిక్ వచ్చింది బ్రాండ్ అవేర్నెస్ వచ్చింది బ్యాక్ లింక్ వచ్చింది ఎస్. ఇంతే మీరు చేయాల్సింది ఆఫ్ పేజ్ ఇంకేం లేదు ఎక్కడైతే మనకి పాసిబిలిటీ ఉంటుందో మన ఆఫ్ పేజ్ దీన్నే లింక్ బిల్డింగ్ అంటారు ఇప్పుడు రీసెంట్ ఆల్గరిథం ప్రకారము అదే చెప్పాను కదా మార్చ్ కోర్ అప్డేట్ 2024 ప్రకారము ఆఫ్ ఎస్. పేజ్ ప్రయారిటీ కొంచెం తగ్గింది ఇంపార్టెంటే కానీ ఆన్ పేజ్ అంత కాదు మీ కంటెంట్ ఎక్కువ ప్రయారిటీ అకార్డింగ్ టు 2024 అప్డేట్ ఆఫ్ పేజ్ కూడా చెయ్యాలి కానీ ముందున్నంత ప్రయారిటీ ఇప్పుడు లేదు ఆఫ్ పేజ్ ఓకే. ఓకే సో ఇదే మీరు చేయాల్సింది ఆఫ్ పేజ్ సో అలా ఇప్పుడు చూద్దాం ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూద్దాము ఇందాక మనం బ్యాక్ అర్థమైందా అంటే ఏం చేశాను ఇక్కడ సో మన వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకెళ్ళి వేరే వెబ్సైట్స్ లో సబ్మిట్ చేయడము ఈ ఒక ప్రొసీజర్ ని మనం లింక్ బిల్డింగ్ ప్రొసీజర్ అంటాం గాట్ ద పాయింట్ సో ఇందాక మనం ఎస్. బ్యాక్ లింక్స్ చూస్తున్నాం కదా ఒకసారి XLRB బ్యాక్ లింక్స్ చూద్దాం ఎక్కడెక్కడ చేశారు అనేది ఓకే ఫస్ట్ ఇదేదో వెబ్సైట్ లో ఉంది ఫ్రెషర్ ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ టాపిక్స్ విత్ ఆన్సర్స్ అంట ఇక్కడ ఎక్కడో XLR పేస్ట్ చేస్తుంటారు ఏం చేస్తున్నారు సేమ్ చూసారా ఒక బ్లాగ్ ఇది ఆ బ్లాగ్ కింద కమెంట్స్ కొడుతున్నారు అవును. చూసారా
ఇప్పుడు మీరు నేను చేసినట్టు మీ వెబ్సైట్ ఎస్ సార్. అదనమాట. ఇప్పుడు చూడండి, డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని క్లిక్ చేసినాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎక్సలర్. అంతే. ఇదే బ్యాక్ లింక్, విచ్ లింక్స్ బ్యాక్ టు యువర్ సైట్ ఇస్ కాల్డ్ as a బ్యాక్ లింక్. అంటే ఆ వెబ్సైట్ వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మన లింక్ విజిబుల్ ఉంటుందా సార్? అవును. అంటే కొన్ని కొన్ని ఏంటి అంటే అప్రూవల్ అవసరం ఉండదు, కొన్నిటికి అప్రూవ్ ఉండాలి. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ వెబ్సైట్ ఉంది, అవును. మీరు అప్రూవ్ చేయాలి. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ సోర్స్ ఉంటాయి, దానికి ఏమీ రెస్ట్రిక్షన్ ఉండదు, మీరు వెళ్ళి మీ ఒక దాన్ని పేస్ట్ చేయొచ్చు. వాటిని ఎలా సార్ అంటే ఫైండ్ అవుట్ చేయడం అంటే అదే వితౌట్ అప్రూవల్ ఏంది? అదే 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 ఆఫ్ పేజ్ లో చేయాల్సింది మనము. ఓకే. బేసికల్ గా ఈ లింక్స్ ఉన్నాయి చూసారా, మీరు అన్నారు ఇలాంటి వెబ్సైట్స్ నెతకాలి అంటే మనకి ఒక గోల్డ్ ట్రెజర్ దొరకాలన్నమాట. గోల్డ్ ఎస్ ట్రెజర్ సార్. ఈజీగా దొరుకుతుందా మనకి? దొరక. సో మనం వేటకి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో ఇన్ హంట్. అవి ఎక్కడ హంట్ చేస్తామంటే గూగుల్ సెర్చ్ లోనే హంట్ చేసుకోవాలి. అది ఓకే. ఎలా చేయాలి ఏంటి అని నేను చెప్తాను మీకు. మీకు మీకు లింక్స్ కూడా ఇస్తాను, కొన్ని ఉన్నాయి నా దగ్గర ఆఫ్ పేజ్ లింక్స్, అవి మీకు నేను ఇస్తాను. అర్థమైందా అండి? ఆఫ్ పేజ్ లో చేయాల్సింది ఇంతే. ఓకే, కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. సో ఆఫ్ పేజ్ లో ఒకవేళ మీరు జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు అనుకోండి, నా సజెషన్ ఏంటి అంటే ఆఫ్ పేజ్ అసలు జాబ్ జాయిన్ అవ్వకండి. ఇది టెన్త్ క్లాస్ పిల్లలు కూడా చేస్తారు. బయట ఇదే పని చేపిస్తారు మీకు. మీరు ఒకవేళ ఫ్రెషర్ కింద వెళ్ళారు అనుకోండి ఎక్కడైనా జాబ్ కి, ఫస్ట్ పని చేయించేది ఇవే. నేను ఓకే. నేను యాజ్ అ ఫ్రెషర్ గా దీనికి ఆఫ్ పేజ్ జాబ్ అన్నారు అంటే అసలు చేయకండి కూడా, ఎందుకంటే యూజ్లెస్ జాబ్ అది. ఉమ్, ఉమ్. ఓకే సార్. ఓకే. అంటే దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు మీ ఫ్యూచర్. గ్రోత్ వైజ్ ఏమి ఉండదు మీకు, జస్ట్ వాళ్ళ కంపెనీకి లింక్ బిల్డ్ చేపిస్తారు అంతే. ఓకే. అర్థమైంది సార్. ఎస్ సార్. సరే అనమాట. ఇప్పుడు ఈ ఎలా ఉంటది అంటే కంపెనీలో తలా ఒక 10,000 ఇచ్చేసి ఒక 10 మందిని పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళు లింక్ దానివల్ల బిల్డ్ చేస్తూ ఉంటారు. అవును. మీరు లింక్స్ బిల్డ్ చేస్తూ ఉంటే మీ ర్యాంకింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అవును. అది ఎందుకు పెరుగుతుంది ఏంటి పెరుగుతుంది అని చెప్పి నేను ఫర్దర్ గా చెప్తాను. ఓకే సార్. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, ఏం చేస్తామనేది ఎవ్రీవన్. ఎస్. ఎస్ సార్. ఇంతే. ఎస్ సార్. సో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అసలు లో ఆఫ్ పేజ్ జాబ్ అంటే అసలు చేయకుండా కూడా చేయకండి, నా సజెషన్ అది. ఇట్స్ బెటర్. దానికంటే యూ కెన్ ఆన్ పేజ్ లో అంటే ఫైన్, బట్ స్పెసిఫిక్ టు ఆఫ్ పేజ్ అండ్ ఆఫ్ పేజే చేపిస్తారు ఫస్ట్, విచ్ ఇస్ నాట్ రైట్. అండ్ బిగినర్స్ బిగినర్స్ వరకు ఓకే, ఒక 2-3 months ఇస్ ఫైన్. బట్ అదే కొంతమంది ఉంటారు 5 years నుంచి ఇదే పని చేస్తూ ఉంటారు, ఇంకేం ఉండదు. అంటే రిలాక్స్ జాబ్ అనమాట అది. కానీ మనకు గ్రోత్ ఉండదు కదా సార్, మనకి ఏం గ్రోత్. ఉండదు, ఏం ఉండదు సార్, గ్రోత్ ఉండదు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా గూగుల్. సార్, నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు నాకు 6 months ఇదే పని చేయించారు. నాకు తెలియదు అప్పుడు, ఓహో ఇదా ఇంతేనా అనుకునేటువంటి. అర్థమైంది. సో కానీ తెలియదు. దాని వల్ల బయటికి వెళ్ళలేం కదా లో. లేదు లేదు, యూ హ్యావ్ టు అప్ స్కిల్ ఆల్ ద టైం. ఎస్. సో అది అన్నమాట. సో అందరు చూడండి సేమ్, వేరే వేరే కంపెనీస్ కూడా అవే చేస్తూ ఉంటారు చూడండి. ఇది చూడండి, ఇక్కడికి వెళ్తే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తాం, వేరే ఏదేదో. ఇది చూసారా, ఇది వేరే వెబ్సైట్. మళ్ళీ ఒక్కొక్కరు ఒకరు చేస్తూ ఉంటారు. చూడే సార్, ఒక్కొక్కరు అదే పనిలో ఉంటారు, ఇంకేం లేదు. అది అన్నమాట. ఓకే, సో మీరు నెక్స్ట్ సెషన్లో మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ ఎస్. దాకా క్లియరా సార్? ఏంటండి ఎస్ సార్. ఎస్ సార్. గణేష్ క్లియర్, హరి, సార్. ఎస్ సార్. ప్రసాద్, క్లియర్ సార్. మీరే. శిల్ప, మీకు అర్థమైందా అండి?
ఓకే. సో వెరీ క్విక్గా అసైన్మెంట్ టైం సరిపోదు. సో వెరీ క్విక్గా మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను. సో విల్ డూ దాట్. సార్ ఇదంతా ఓన్లీ ఎస్ఈఓ చేసే వాళ్ళే చేస్తారు కదా సార్ జాబ్? అవునండి, అవునండి. మళ్ళీ ఓన్లీ ఇంకోటి డిజైన్. చెప్తాను, గూగుల్ యాడ్స్కి ఎస్ఈఓకి సంబంధం ఉండదు. మీకు ఎస్ఈఓ రాకపోయినా గూగుల్ యాడ్స్ నేర్చుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఓకే, ఎస్ఈఓని గూగుల్ యాడ్స్ని వేరే వేరేగా చూడండి, రెండు ఒకటి కాదు. ఓకే, మీరు ఓకే ఎస్ఈఓలో పర్ఫెక్ట్ కాకపోయినా గూగుల్ యాడ్స్లో మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు. లేకపోతే గూగుల్ యాడ్స్లో పర్ఫెక్ట్ కాకపోయినా ఎస్ఈఓలో పర్ఫెక్ట్ అవ్వచ్చు. అది రెండిట్లో పర్ఫెక్ట్ కాకపోయినా సోషల్ మీడియాలో అవ్వచ్చు. సో మూడింటికి సంబంధం ఉండదు. గూగుల్ యాడ్స్ కి, ఎస్ఈఓకి, ఆ ఈ తర్వాత సోషల్ మీడియాకి మూడింటికి దీస్ ఆర్ త్రీ డిఫరెంట్ మాడ్యూల్స్. సార్ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ఒకే టైప్ ఉంటుంది. ఏంది? ఫేస్బుక్ యాడ్స్ కూడా ఎలా ఉంటుంది వేరే లేదు, లేదు. అంటే ఆ, మీకు అంటే డిఫరెంట్ అండి. గూగుల్ యాడ్స్ అనుకో గూగుల్ సర్చ్ ఇంజిన్ లో కనబడుతుంది. ఫేస్బుక్ యాడ్స్ అనుకోండి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కనబడుతుంది. బట్ టార్గెటింగ్ కొన్ని డిఫరెంట్ ఉంటుంది, ఎగ్జాక్ట్ సేమ్ కాదు. బట్ మీకు గూగుల్ యాడ్స్ వచ్చింది అంటే సోషల్ మీడియా వచ్చేస్తుంది. అది అండి. రిలేటబుల్గా ఉంటుంది. రిలేటబుల్ ఆప్షన్స్ కానీ టార్గెటింగ్ కానీ ఇది. ఉమ్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక స్పాకి వర్క్ చేస్తున్నాను శివ గారు. అది ఒక ఫ్రీలాన్సింగ్ సార్. వచ్చింది అనమాట. అది బంజారా హిల్స్ వాళ్ళది. వాళ్ళు అవునా? రోజుకి 2000 పెడతారు యాడ్స్. ఓన్లీ ఫర్ యాడ్స్? ఓన్లీ ఫర్ యాడ్స్. అంటే 30 days కి 60,000 పెడుతున్నారు అడ్వర్టైజ్మెంట్. వాళ్ళకి ఒక్క కస్టమర్ అంటే యావరేజ్ ప్రైస్ వచ్చి 1500. యావరేజ్ ప్రైస్ 1500? 1500. వాళ్ళకి రోజుకి ఆల్మోస్ట్ 20 to 25 30 దాకా వస్తారంట కస్టమర్స్. త్రూ అవుట్ ఓన్లీ యాడ్స్ కి? సో ఏంటి అంటే నేను మీకు ఒక జస్ట్ కాల్ ఓన్లీ యాడ్స్ అని చేస్తున్నాను సార్, చూపెడతాను. ఆహా. అంటే ఓన్లీ ఫోన్ కాల్స్ కావాలన్నమాట వాళ్ళకి. అచ్చా. ఇంతవరకు ఇది పడుతుంది. ఇంకా యాడ్ లాంచ్ కాలేదు, 9కి స్టార్ట్ అవుతుంది. అందుగురించి ఇది అండ్ యాడ్ షెడ్యూలింగ్ పెట్టాను ఎస్టర్డే, ఇవి నిన్నవి. సో వీళ్ళ కాల్స్ ఎలా తెలుస్తాయి అంటే వాళ్ళకి ఎన్ని కాల్స్ వచ్చాయి అంటే 55 క్లిక్స్ సార్. 55 క్లిక్స్లో చూపెడతాను. వాళ్ళకి ఏ టైంలో వచ్చింది కాల్ కూడా మనకు తెలుస్తుంది. సో వాళ్ళు ఫేక్ చేయడానికి ఉండదు. అంటే డైరెక్ట్ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది కదా సార్, బటన్ అవును, ఉంటుంది. డైరెక్ట్ కాల్ కొడితే వాళ్ళు బిజినెస్కి వస్తుంది. నిన్న వస్తుంది ఇది.
నేను వచ్చిన కాల్స్ అని ఆ, టైం కూడా ఉంటుంది మనకి ఏ టైంకి వచ్చినాయి. 2 3 4 5 6 7 8 దాని ముందల 28 వస్తే ఇదనమాట 1 2 3 4 5 6 7 8 9 10 బాగానే వచ్చింది. ఇక చూడండి వాడు మిస్ అయ్యాడు అనుకోండి కాల్, ఇలా మిస్డ్ ఆ, అని పడుతుంది అనమాట. అంటే వాడు ఎత్తకపోతే ఓకే. రిసీవ్డ్ ఇవి ఎత్తాడు, ఇది అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు కాల్స్ ఎక్కువ వస్తాయి, సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. అది వాళ్ళ వీక్ ఆఫ్ కాబట్టి వీకెండ్ కాబట్టి రేపటి నుండి సాటర్డే, ఫ్రైడే సాటర్డే సండే ఎక్కువ ఉంటాయి సార్ కాల్స్. అదే సార్. ఇవాళ ఇవాళ కాల్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో అది అనమాట. సో వాడు చెప్తాడు అనమాట, సార్ నాకు కాల్స్ రావట్లే అంటాడు. నేను ఈ డీటెయిల్స్ పంపిస్తాను, మీరు మిస్ చేసారు కాల్స్ అని. ఉమ్, అదే అనమాట. చీట్ చేయడానికి ఉండదు వాడు. లేదు చీట్ చేయనీకి ఉండదు అది. చాలా అనమాట. కాల్స్ వచ్చినాయి కానీ వాడు ఒకవేళ మిస్ అయినా కూడా మనకు తెలుస్తుంది మీరే లిఫ్ట్ చేయలేదని. చిన్న చిన్న సార్ పట్టుకోవచ్చు, మంచి దొరుకుతాయి మీకు. మీరు యాడ్స్ రన్ చేసుకొని, ఇది రెఫరెన్స్ తో వచ్చింది ఇది ఒకటి. అచ్చా. సో మీరు కూడా మంచిగా ఇలా చేసుకోవచ్చు. ఎంత ఒక 18,000 దాకా పర్ మంత్ తీసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ సెటప్ చేసి కామ్ కూర్చోవాలి అంతే. ఆ, ఎవ్రీ ఒక 3 4 అవర్స్కి ఒకసారి చెక్ చేస్తే స్టేటస్ మనకి మనకి ఎంత వర్కౌట్ అవుతుంది అనేది చెప్పవచ్చు. ఆ, అనేది ఇప్పుడు 9కి స్టార్ట్ అవుతుంది. 9 to 2 ఒక స్లాట్, 2కి లంచ్ వెళ్తారంట, 2 to 4 ఏమో పాజ్ ఉంటుంది, మళ్ళీ 4కి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి 9 దాకా మళ్ళీ. పర్టికులర్ గా ట్రిగర్ చేయొచ్చు కదా సార్, అంటే ఈ టైంలోనే వీళ్ళకి వాళ్ళకి ఈ ఏరియా. చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ 5 kilometers రేడియస్ బంజారా హిల్స్ అనమాట. అచ్చా, అండ్ వాళ్ళు మాత్రం వస్తారు కదా సార్. ఓన్లీ 5 kilometers, మాకు ఇంకెవరు వద్దు అన్నారు. అంటే అటు సైడ్ వాళ్ళు కావాలి అంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్. సో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ అక్కడ అన్నమాట. అది సార్ వాడు ఫర్ డే 2000 యాడ్ కే ఇంత ఎంత స్పెండ్ వస్తుంది అది చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయండి. మళ్ళీ రిచ్ పీపుల్ ఏ ఉంటారు సార్ మ్యాక్స్. అటు సైడ్ టార్గెటింగ్ అంతా. వాళ్ళంతా వాళ్ళే స్పెండ్ చేస్తారు. వాడు యాడ్ కి అంత ఇచ్చిందనంటే గట్టిగా తెచ్చుతాడు. అంతే. Same. ఎందుకంటే ప్రతి చిన్న బిజినెస్ కి కావాలి సార్, మీ ఏరియాలో పట్టుకున్న ఒకటి పట్టుకుంటారు. అవును సార్. మ్మ్. ఇప్పుడు చూడండి యాక్చువల్లీ దీనికి కూడా ఇంకొక దానికి కూడా రన్ చేస్తున్నాను, ఇప్పుడు పెడతాను కొంచెం. సో ఎస్ఈఓ సరే, ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. మనకి వెబ్సైట్ లో ఫోటోలు యాడ్ చేసేటప్పుడు కేబుల్ లో పెట్టమన్నారు కదండి. అవునండి. మనకి 100 GB దాకా ఇచ్చాడు కదా వాళ్ళు. మనకి ఎంబీలో పెట్టుకుంటే ఏమవుతుందండి? మీ వెబ్సైట్ స్లో అయిపోతుంది సార్. మరి వెబ్సైట్ అనేది ఉమ్, కొంచెం స్లో అవుతుంది. మరి అంత జీబీ ఉంది కదండి, అదంతా ఏమవుతుంది మరి? అంటే మీరు ఎంత ఖాళీ స్పేస్ ఉంటే అంత బాగుంటుంది సార్, అంతే. అదే అంటుంది. అంటే నాకు ఏమనిపిస్తుంది అండి, అంత జీబీ ఉంది కానీ వాడుకోవడానికి లేదన్నట్టుగా అనిపిస్తుంది. అదేం లేదు, మీకు వెబ్సైట్లో ఏమైనా ఇష్యూ ఉందా? మీరు యాడ్ చేస్తా అంటే చెయ్యండి, ప్రాబ్లం. అదే మరి వీడియోస్ ఉంటాయి అనుకోండి, యాడ్ చేసామనుకోండి, మరి అది ఇంకా ఎక్కువ ఉంటది కదండి మరి వీడియోస్ యాడ్ చేస్తే. మీకు వీడియో డైరెక్ట్ కాదు కదా సార్, యూట్యూబ్ నుంచి యాడ్ చేస్తారు కదా మీరు. ఏంటండి?
యూట్యూబ్ నుంచి యాడ్ చేస్తారు కదా సార్ మీరు. డైరెక్ట్ అయితే యాడ్ చేయకూడదండి ఇంకా. డైరెక్ట్ మనం అప్లోడ్ చేయకండి మీడియాలోకి సార్, తెచ్చుకోకూడదు. ఓకేనండి. చేయకండి. చూడండి, ఒక్కటే నేను చెప్పేది, మీ వెబ్సైట్ మీద ఎంత లోడ్ తక్కువ వేస్తే అంత బెటర్. అంతేనండి, అర్థమైందా? ఈ కామర్స్ వాళ్ళది చాలా ఎక్కువ ఉంటాయి కదండి అందులోను, ఫొటోస్ ఏమండి అవన్నీ. అమెజాన్ ఈ సార్? కామర్స్ స్టోర్స్ లో అవి ఎక్కువ. అవి క్లౌడ్ ఉంటాయి సార్, అవి అవి బిగ్ బిగ్ క్లౌడ్స్ లో ఉంటాయి. అవి వదిలేసేయండి, అవి పెద్ద వాళ్ళు సర్వర్స్ అసలు, వాళ్ళ ఓన్ వెబ్ సర్వరే ఉంది వాళ్ళకి. అర్థమైందా? సో వాళ్ళతో కంపేర్ చేయకండి. మన వెబ్సైట్ ఏంటి, 100 GB ఉంది, హండ్రెడ్ అంటే నా జీబీలో ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఫోటోలు చూసాను కదండి, వాళ్ళు చాలా పెట్టారు కదా, మనకి 100 GB ఉంది కదా, ఎందుకు కేబీలో పెట్టమంటున్నారు ఏంటా అని. వెబ్సైట్ మీద లోడ్ వేయకండి సార్, అంతే. సార్ మనం వీడియో వీడియో ఎంబీ నుండి కేబీకి మార్చుకోరాడా? రెడ్యూస్ చేయొచ్చు సార్, క్వాలిటీ పోతుంది. అచ్చా, ఓకే. అంటే మీకు క్వాలిటీ కాంప్రమైజ్ అవుతాను అంటే చేసుకోవచ్చు. కాకపోతే ఫొటోస్ మాత్రం అడ్జస్ట్ చేయొచ్చు. ఫొటోస్ అయితే ఎంత తక్కువ సైజ్ ఉంటే అంత బెటర్ విత్ క్వాలిటీ. సో మీకు లింక్ పంపిస్తున్నాను, సో చూడండి ఇది. సేమ్ ఫ్యూ క్వశ్చన్స్ మీరు ముందర చూసుండొచ్చు, అండ్ ఇందులో చిన్న యాక్టివిటీ కూడా ఉంది, పంపని చూడండి. ఓకే, ఎస్ సార్. ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది. ఈ యాక్టివిటీ నాకు రేపైనా, అంటే ఈ రోజు ఎండింగ్ లోపైనా, రేపు మార్నింగ్ లోపైనా చేసి పంపించండి. ఓకే సార్, ఓకే. ఇది కింద రెండు లైవ్ టాస్క్ ఉంటాయి, అక్కడ సబ్మిటెడ్ అని పెట్టండి. ఇక్కడ మీకు రెండు లైవ్ టాస్క్ ఉంటాయి, చూడండి. క్రియేట్ ఎ పేజ్ విత్ కంటెంట్, ఒక కంటెంట్ దాని మీద యోస్ ఎస్ఈఓతో మీరు దాన్ని ఫిక్స్ చేయాలి ఇష్యూస్. ఓకే సార్, యూఎస్ఎస్ఓలో ఫిక్స్ చేయాలి ఒకటి. క్రియేట్ ఇంకొకటి సైట్. ఆడిట్ చేయాలి, ఓకే. మీ వెబ్సైట్ రిలేటెడ్గా. ఓకే, ఓకే సార్. ఓకే, అందులో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి, ఎలా ఫిక్స్ చేయాలి అని చెప్పి మీరు చెప్పచ్చు. ఈ రెండు నాకు తర్వాత చేయండి, ముందైతే ఇక్కడ జస్ట్ సబ్మిటెడ్ అని పెట్టండి. లాస్ట్ టూ దానికి, అంటే సబ్మిట్ చేసే ముందర సబ్మిటెడ్ అని పెట్టేసి సబ్మిట్ చేసేసాను. మిగతాదంతా ఇప్పుడు ఫినిష్ చేసేసాను. హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఓకే, అర్థమైంది కదండి? ఎస్ సార్. మీరు చేస్తుండండి, అది బ్యాక్ ఇన్ మినిట్.
సబ్మిట్ చేశాను. గైస్ డన్. అయిపోతే యూ కెన్ డ్రాప్ ఆఫ్ అండి. లాస్ట్ టూ సబ్మిట్ చేసి నాకు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కానీ రేపులోకి పంపించండి. ఓకే. ఓకే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు ఇది సబ్మిట్ చేసేసి జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి సరిపోతుంది. అండ్ ఈ టూ అయితే టాస్క్ అయితే ఉన్నాయో అవి అది మెన్షన్ డిఓడి కానీ రేపులోపు సబ్మిట్ చేయండి. ఓకే. ఓకే ఓకే సార్. ఆల్ రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ ఆన్ మండే అగైన్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ మండే హోలీ సార్ ఉంటుందా సెషన్? ఉండదు సార్, ఉండదు. ఎస్ సార్. విల్ డూ ఆన్ ట్యూస్డే.
ఎస్ సార్. ఓకే, లేకపోతే సండే చేద్దాము కుదిరితే, అది బెటర్ సార్. సో దట్ మనం కంపెన్సేట్ అయిపోతుంది. సో ఎస్ సండే మార్నింగ్ చేద్దాం సార్ అయితే, ఎస్ సార్. సేమ్ టైం. ఓకే, ఓకే. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.